ఒక్క బాగుంది. నా పేరు శలపతి. ఏంటి సెట్ పారందేటి? ఫుట్పాత్. ఫుట్పాత్. మా షాప్ లో ఏది కావాలో దొరికి తెలుసా? ఏ బ్యాండ్ కావాలో బ్యాండ్. కెల్వినీలు, జాకెట్ జోను, ఇంకోటి కొండ ఫిగర్ ఉంటది ఏంటది, టామిల్ ఫిగర్. టామీ జిమి ఏదో. ఇగో నీకు ఏది కావాలో దొరికేద్దే. ఇగో 2 రోజుల ముందు చెప్పనుకో ముద్రం చేస్తాను. నీకేమో ఆయన చెప్పదియా అన్నాడు కదా. అలా పని అయిపోయింది వచ్చేస్తాను. ఏంటి షాప్ రద్దీగా ఉందా? 5 నిమిషాలు ఉంటాను, బయలుదేరిపోతాను. ఇగో నేను షాప్కి వెళ్తాను దియా. 9 మాట బేగడి వెళ్ళిపోవాలి. చేస్తా. నువ్వు మాత్రం షాప్కి రావాలి, మర్చిపోకూడదు. హనుమంతు మనం ఊరికి ఎదురు చేయాలి బాబు. ఫన్నీగా ఉందా నీకు? నీ క్యాండిడేట్ అదిరిపోయాడు. షట్ అప్. వాడి షాప్ లోనే చీరలని చుట్టేసి నిలబెట్టి నిప్పెట్టేస్తాను. లాడీ నా సంగతి సరిగ్గా తెలియక వాగుతున్నాడు. సో ఫైనల్ గా చలపతానికి దొరికిపోయా అనమాట. గుడమ్మా. చిచి, వీడిని చేసుకుంటే 2వ రోజే డివోర్స్ ఇచ్చేస్తా. గడి పఫలు. అసలు దున్నపోతికి ప్యాంట్ షర్ట్ వేసినా వీడికంటే అందంగా ఉంటుంది. ముష్టి మొహంగాడు. వీడిని చేసుకోవడం కంటే ఈ గొట్టంగాడిన చేసుకోవడం బెటర్. లాడీ. దివ్య ఐ లవ్ యూ. మనం కాదు నువ్వు. నేనే. పాప మా కాల్స్ చేసిన వాళ్ళందరూ శౌర్య కజిన్స్ అంటమ్మా. మరి కజిన్స్ తో క్లోజ్ గానే మాట్లాడతాం కదా. చదవలో గంటకోలా మాట్లాడతారమ్మా. దైత్రం వదిలిపోయింది అనుకుని మర్చిపో. లేదు మావయ్య, తర్వాత చాలా సార్లు కాల్ చేశాడు. నువ్వు కాదని చెప్పాక ఎలా లిఫ్ట్ చేస్తాను? వదిలేశాను. శౌర్య కజిన్ మాతోనే కాలేజ్ లో చదివింది. పాపం అది కూడా వచ్చి కలిసి రిక్వెస్ట్ చేసి బతిమాలింది. అవునా? నువ్వు పిచ్చి మాల చూసేళ్ళమ్మా, ఇవన్నీ నమ్మకూడదు. నేను నమ్మలేదమ్మా, ఒట్టు. ఎందుకు నమ్మలేదు? పాత సినిమాలో సావిత్రి లాంటి దానివి. నీ గురించి అలా ఎలా అనుకుంటా? అసలు దొంగేడుపులు ఏడవద్దని తిట్టి పడేశా. కరెక్ట్. జన్మలో చూడక పిల్లని. పాపా, అప్పుడు నువ్వు వద్దన్నప్పుడు నీతో పాటు నేను రైట్ అన్నాను. కానీ నాకు ఎక్కడో తేడా కొట్టేస్తుందమ్మా. నీకేదో ముందెట్టి హేరాలో. మరి ఇప్పుడు ఏం చేద్దావే? తప్పులు చేశారని మనుషులను వదిలేసుకుంటూ పోతే ఈ ప్రపంచంలో మనతో మాట్లాడడానికి ఎవరుండరని నువ్వే కదమ్మా చెప్పావు. నేనా? నేనెప్పుడు అన్నాను? నాకంత పెద్ద పెద్ద మాటలు తెలియవు కదరా. 1995 మార్చి 1 గురువారం గుర్తులేదమ్మా నీకు? చందమామని చూపిస్తూ అన్నం పెడుతూ నువ్వే కదమ్మా చెప్పావు. నాకు గుర్తుంది. కరెక్ట్, నాకు గుర్తుంది. సరే, ఇప్పుడు ఏమంటావు నాన్న? నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా. నాకెందుకో నేను దివ్యనే బాగా చూసుకుంటది అనిపిస్తుంది. బట్ మీ ఇష్టం. మరి నాన్నగారికి ఏం చెప్దాం? వాళ్ళు మన అమ్మాయిని టార్చర్ పెడుతున్నారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలో దొంచేద్దాం. మావయ్య మీరు ఆగండి, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నీకు తెలుసు కదమ్మా, నాన్నగారితో ఇప్పుడు నువ్వే కదమ్మా డైరెక్ట్ గా మాట్లాడేది. అసలే నాకు భయం కదమ్మా. ఆడు మన ఇష్టానికి వదిలేసాడుగా మరి. సరే, మీ సంతోషమే నా ఆనందం. కానివ్వండి, లెట్స్ డూ ఇట్. సరళక్క, నీ మోకాలు నొప్పులు ఎలాగున్నాయే? మా అన్ననే చెప్పులు మార్పించాడు మా పెద్దోడు. ఎక్కడన్నా రన్నింగ్ రేసులుంటే చెప్పు, పరిగెడతాను. చాలే నీ వడాయి. డాక్టర్ ఎవరు? ప్రసాద్ రెడ్డినా? ఎవరు మీ సిగ్గు లేకుండా. ప్రసాద్ రెడ్డి నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. ఎట్లా చూపించుకుంటాను మోకాళ్ళు. రమేష్ అని ఎన్ఆర్ఐ డాక్టర్. ఓయమ్మో, కాలేజీ పిల్లలు మరి ఎలా సిగ్గుపడుతుందో చూడండి. యామా వామ్మది గట్టిగేహారా? మా ఊళ్ళో వామ్మేసి బజ్జీలు అయితే తింటే మధ్య పోతు మరి. వేసామండి. ఈ మధ్యన క్రికెట్ పిచ్చ సినిమాలు కూడా బాగా పట్టిందండి. మన తెలుగు హీరోలు అది కప్పు కొట్టారు, చూసారా? చూడలేదు. మీరు ఏం అడిగినా లేదంటే కాదండి అంటారేమోనే. దేని గురించి? విజయవాడ అమ్మగారింట్లో పెళ్ళంటే మంచి ఎక్స్పెక్టేషన్ తో వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండటానికి ఇల్లు, పడుకోవడానికి మంచం, తింటానికి కాంచం ఇచ్చారు. ఇప్పుడు మండపాలు అయ్యి, లైటింగ్లు అయ్యి, సెట్టింగ్లు అయ్యి, ఏంటని అడిగితే గుళ్ళో పెళ్ళి అన్నారు. ఎంతసేపుగా చుట్టేస్తున్నారు హిందే. ఇంతకీ మీరు? నా పేరు రామ్మోహన్ రావు అండి. అందరూ రావుని పిలుతారు. పెళ్లి కూడా సినిమా మీకు వరుసగా బాబా బ్రదర్ అవుతాను. మగ పెళ్లి మనిషిని. అంటే పిల్లలు? బాగారు బుర్రలు నేస్తున్నాడు మా వాడి మీదే. ఎరా అదే బావా, పెళ్లి ఏంటి ఖర్చు లేకుండా గుళ్ళు కానిచ్చేస్తున్నారని అడుగుతున్నాను. ఆయనకి నాకు లేని బాధ నీకెందుకు బావ? అదే మగ పెళ్ళోడు కదా బా. ఒకటి చెప్పా, ఆడమ్మగా కలిసిందామని ప్రిపేర్ అయిపోయాక అసలు పెళ్లి డైరెక్ట్ కాపురం పెట్టేసుగా. అదేంటి బావ, పెళ్లి ఎందుకంటావేంటి? పెళ్లి చేసుకోపోతే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎలా అవుతారు? అయితే వాళ్ళ ఇంటికో మన ఇంటికో పిలిచే తాళి కట్టించచ్చు కదా. ఇది మరీ బాగుంది. మీరే పెళ్లి చేసేసుకుంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలను జనాలకి ఎలా తెస్తుంది? ఇప్పుడు చేస్తుంది అదే కదా బావ, గుళ్ళో నలుగురిని పిలిచి దేవుడి సాక్షిగా. ఏమన్నా దీన్నే పెళ్ళంటే వేలు ఖర్చు పెట్టి కార్డులు ప్రింట్ చేసి లక్షలు ఖర్చు పెట్టి సెట్టింగ్లు వేసి రాత్రి పగలో తెలియనంత లైటింగ్లు పెట్టి 150 రకాల వంటకాలతో భోజనాలు పెట్టి ధూముధాముగా చేస్తే దాన్నేమంటారా? మాకింత ఉందని పబ్లిక్ లో డప్పు కొట్టు కూడా ఉంటారు. పెళ్ళంటే సాంప్రదాయం బావ, ఆడంబరం కాదు. మన ఇంట్లో నలుగురం కలిసి మనకు తెలిసిన నలుగురిని పిలిచి హాయిగా చేసుకునే పండగే పెళ్ళంటే. మన కొబ్బరాకు పందిరి మనమే వేసుకోవాలి. మన వాళ్ళని మనమే పిలిచి ఆకేసి వడ్డించాలి. అయిన వాళ్ళందరూ ఒక్క చోట చేరి ఒక్కొక్క పని తల మీద వేసుకుని సొంత పనులు చేసుకోవాలి. అత్తయ్యలు, మామయ్యలు, పిన్నులు, బాబాయిలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కలిసి సంక్రాంతి లాగా సంబరంగా చేసుకునేదారా పెళ్ళంటే. ఇప్పుడు బయట చూస్తే పెళ్లి మనది, పెత్తనం ఇంకోటిది. ఎవడో వచ్చి అర్థం పర్థం డెకరేషన్లు చేస్తాడు. ముక్కు మొహం తెలియని వాడు వచ్చి వడ్డిస్తాడు. మన ఇంట్లో పెళ్లికి మనం వెళ్తే ఎవడో మనకు తెలియని వాడు వచ్చి మనని గెస్ట్ లాగా చూస్తాడు. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసి బిక్కుమంటూ వెళ్ళి తెలిసిన వాడెవడో తెలియని వాడెవడో వెతుక్కోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది బావగారు.
ఏం కర్మబాబు గారు ఇది? మన పెద్దవాళ్ళు పెళ్లి అని చెప్పిన కట్టుబాటు లెక్క తప్పేసిందండి. ఆ పెళ్లిలో కూడా లెక్కలంటే 3 ముళ్ళు 7 అడుగులు ఉండాలి గాని భోజనాలకి ఇంత అయింది, ఆర్భాటాలకి ఇంత అయిందని ఉండకూడదురా. వీళ్ళ అమ్మాయి మన ఇంటికి డబ్బుల మీద నడుచుకుంటూ రాకూడదు, నిప్పుల మీదైనా సరే నవ్వుకుంటూ నడుచుకుంటూ రావాలి. ఈయన మన ఇంటి కూతుర్ని పంపించినందుకు గర్వంగా కాలు ఎగరేసుకొని తిరగాలి. అసలు ఈయన మన ఇంటికి వీళ్ళ అమ్మాయి కోసం కాదురా, మన కోసం రావాలి. ఇప్పుడే వస్తాను బాబు గారు. మా వాడు చుట్టాలు ఎవరు వస్తున్నారట, రిసీవ్ చేసుకోవాలి. రేయ్ నువ్వు బాగా చూసుకో. సరే బాబు. రాము నువ్వు బాగా వస్తున్నాను బా. ఏంటి బాబు గొడవ వెళ్ళొద్దంటున్నారా? చెప్పు. బయట పందిట్లో మన రాంబాబు కూడా 25 మంది కుర్రలు వేసి కూర్చున్నాడు. నువ్వు అను. అల్లుడు గారు వచ్చి పెళ్లి కోసం లక్షలు ఖర్చు పెట్టకండి మావయ్య. ఆ డబ్బుతో నలుగురిని చదివించండి అంటే నా కూతురికి మంచి మనసున్న భర్త దొరికాడని చాలా సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు ఇంత గొప్ప సంస్కారం ఉన్న కుటుంబం, ఆ ఇంటి పేరు నా కూతురికి దక్కుతుందని గర్వంగా ఉంది. నీ మొహానికి మళ్ళీ డాన్స్. నవ్వరా నవ్వు. నాకెందుకో ఇదే నీ జీవితంలో ఆఖరి నవ్వు అనిపిస్తుంది. హాయ్ డార్లింగ్, నువ్వు ఇప్పుడు ఐలవి చెప్పినా నేను ఓకే చెప్పలేను, ఎందుకంటే రేపే నా పెళ్లి. ఓవర్ చేయకు. ఈ ఎక్స్ట్రాలకే సూర్యమావికి డౌట్ వస్తుంది. సూర్యమావ ఎవరు? ఆ రోజు పెళ్లి చూపులు చూసావు కదా నాన్నగారి పక్కన. నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు నాకు లైన్ వేస్తున్నా, వెనకాలే తిరుగుతున్నాడు. హా, అక్కడేం చేస్తున్నాడు? పాత సినిమాలో క్లబ్ డాన్సర్ విలన్ చూసినట్టు నన్నే చూస్తున్నాడు. ఏదో చేశారా? యాక్చువల్లీ వద్దు, ఏం చేయకు. స్టేకా. ఓకే బాయ్. నేను ఎప్పుడైనా ఏదైనా చేశానంట్రా? ఎవడో ఒక బకరగాని పట్టుకుంటాం గానీ. నువ్వా? ఆహా. ఉదయన్ గారు ఉన్నారమ్మా? డబ్బులకి చీరలు మార్చుకుంటున్నారు. పర్లేదు వెళ్ళండి. డబ్బులకి చీరలు మార్చుకోవడమా? కన్ఫ్యూజ్ అవ్వకండి. డబ్బులకి శారీస్ చేంజింగ్ అంటే ప్యాకాట్కి సీక్రెట్ కోడ్ ఈవిడే పెట్టింది. లేకపోతే ఈ మగాళ్ళు మనల్ని ప్యాక్ ఆడినేస్తారా? నాకు పేకాట రాదండి. రాకుండా ఆడితేనే డబ్బులు వస్తాయి వదినా. ఆట తెలిస్తేనే లెక్కలేసి ఆడి బొక్క బోర్లో పడతాం. లేదండి, అది ప్రధానం చీర ఇంకా రాలేదు. టైలర్ మీకేమైంది? చీర వస్తుంది వదినా, మీరు కూర్చొని ఒక హ్యాండ్ వేయండి. పెళ్లి పనిలో గోల్లో పడిపోయి మన చిన్న చిన్న సరదాలు మర్చిపోతే ఎలా? నీకు విషయం తెలియదు కదా, ప్రమీలక్క ఆయన చూడటానికి గంభీరంగా ఉంటాడు. ఆ ఎమ్మి కొంగు పట్టుకొని వదులుతాయి కదా. అన్నీ తెలుసు, ఇక మాటలాపి ముక్కే. ఆ లోకులు కొంగలక్క బయట అంటల్లా. కొంగలు కాదు మ్యామ్, కాకులు. ఈ తెలుగు భాష నా ఇష్టం, అన్నిటిలో ఏలు పెట్టద్ది. ఎట్నే బీపీస్ వచ్చేది. అబ్బా, ఈ నగలేంటో, ఈ 200 kg చీరలేంటో, ఈ పెళ్ళేంటో. తెల్లారితే పెళ్లి. రేపు నేను 9 లేస్తాను. కాళ్ళు అసలే నొప్పులు. నువ్వే పెళ్లి కూతురువి. మాకు తెలియదు మరి. నువ్వు మాత్రం నన్ను రెడీ చేయమని బేబక్కని పంపకు. పాప అది పెట్టుకో, పీప ఇది పెట్టుకొని చంపుతుంది. మీ అత్తగారింట్లో నిన్నెవరూ ఇలా బతిమలాడి పనులు చేయరు. నా పనులు నేనే చేసుకోగలను. నీ పనులే కాదు, వాళ్ళ పనులు కూడా నువ్వే చెయ్యాలి. మాకింకేం పని లేదు మరి. అక్కడికి వెళ్ళాక అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని మారచేకు. ఓయ్ ప్రమిళాదేవి, ఇటు తిరుగు. ఆ ఏడుపేంటే బాబు? అంతా నీ వల్లే. నా డెలివరీ ఎప్పుడు కుదురుగా ఉన్నావే నువ్వు? 2 నెలలు ముందే పుట్టేశావు. ఇంతున్నావు. ఎత్తుకోవాలంటేనే భయం వేసేది. నువ్వు పుట్టిన 4 రోజుల వరకు బ్రతుకుతావా లేదో చెప్పలేవన్నారు డాక్టర్లు. నీకేమన్నా అయ్యుంటే? అది ఇప్పుడు గుర్తు చేరుస్తున్నావా? నోర్మల్ విక్రిస్తున్నావా? పో, రేపటి వరకు ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపో. ఓ అదా నీ గోలా? పోనీ పెళ్లి క్యాన్సిల్ చేద్దామా? ఈ తింగర్ మాటలకే నాకు భయం వేసేది. ఇప్పటి వరకు మన ఇంట్లో నువ్వు ఎంత అల్లరి చేసినా అమ్మగా సర్ది పెట్టుకున్నాను. ఇప్పుడు గడప దాటి ఇంకో ఇంటికి కోడలుగా వెళ్తున్నాం. తెలిసి తెలిసి అక్కడ ఎవ్వరు మనసు బాధ పెట్టుకున్నానా? రేపటి నుంచి నువ్వేం చేసినా తప్పు నీదనరు. తల్లి కాని సరిగ్గా పెంచలేదంటారు. రేయ్ ఫోన్ రా. దివ్యానా, ఈ టైం ఎన్ని కాల్స్ అండ్ మెసేజ్ ఏంటి? షిట్. ఈ పెళ్లి చేసుకోలేను శౌర్య, నా వల్ల కాదు. ఇదంతా ఒక పెద్ద అబద్ధం, మోసం. ఐఎమ్ సారీ. నేను వెళ్తున్నా. డోంట్ ట్రై టు కాంటాక్ట్ మీ. షిట్, ఇదేంట్రా? చెప్పింది కరెక్టే. 100% ఇదంతా అబద్ధం, మోసం, కరెక్ట్ కాదు. ఆ రోజు మనం మాట్లాడుకుంది ఏంటి? అబ్బా కంప్లీట్ గా విను. ఫస్ట్ నీకు నాకున్న కామన్ ప్రాబ్లం ఏంటి? పెళ్లి, రైట్? మన ఇద్దరం స్కెచ్ చేసుకుని బ్రేక్ చేసుకున్నా మన పేరెంట్స్ మనల్ని వదలట్లేదు, రైట్? అయితే ఫస్ట్ మనం పెళ్లి చేసుకుందాం. వాట్? పూర్తిగా విను. మ్యూచువల్ కన్సెప్ట్ డివోర్స్ అని ఒకటి ఉంది. పెళ్ళాక టూచ్ అనుకుంటే 6 నెలల్లో డివోర్స్ ఇచ్చేస్తారు.
వాడిని నమ్మితే సూసైడే నీకు. మొన్నేమో పెళ్లి చెడగొట్టడానికి ఒక స్కెచ్ చేశాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇంకొక స్కెచ్ చేస్తున్నాడు. ఇంత సింపుల్ అయితే ఎంతవరకు ఎవరు ఎందుకు చేయలేదు? చేసిన వాళ్ళందరూ డప్పు కొట్టుకుంటూ తిరగరు.